Hi friends, my name is Kallanam Shankar. Today we are discussing about that lab activity from the heat chapter. Friends, మనము heat chapter నుంచి lab activity ని మనం డిస్కస్ చేస్తాం. lab activity ఏంటంటే ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్. మెయిన్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సాలిడ్స్ ని మనం ఏం చేయాలంటే డెరివేషన్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయమన్నాడు. సో దానికి ఏం ఏంటంటే మనం ఇట్లా ప్రొసీజర్ ఇట్లా రాసుకుంటాం అనమాట. సో టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ గివెన్ సాలిడ్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం దాని ఫార్ములా ఏంటి అనేది మనము ఇక్కడ డిరైవ్ చేస్తాము. ఇదంతా టోటల్ డెరివేషన్ విత్ యాక్టివిటీ అనమాట. సో రిక్వైర్డ్ మెటీరియల్స్ వచ్చేసి ఇక్కడ కెలరీమీటర్, ఒక కెలరీమీటర్ తీసుకుంటాము. నెక్స్ట్ ఒక థర్మామీటరు అండ్ స్టిర్రరు అండ్ వాటరు అండ్ స్టీమ్ హీటరు అండ్ వుడెన్ బాక్స్ అండ్ షార్ట్స్, లెడ్ షార్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనము ఇక్కడ తీసుకుంటాము. ఇక్కడ ప్రొసీజర్ ఏం చేస్తామంటే మెజర్ ద మాస్ ఆఫ్ ద కెలరీమీటర్. ఈ యాక్టివిటీకి సంబంధించి నేను వేరే యూట్యూబ్ ఛానల్ లింక్ యొక్క నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ కూడా మీరు యాక్టివిటీని చూడొచ్చు. ఆ యాక్టివిటీని చూసిన తర్వాత మీకు ఈ ప్రొసీజర్ అనేది అర్థమవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అక్కడ ఆ వీడియో చూసిన తర్వాత వేరే ఛానల్ది ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ యాక్టివిటీ ప్రిపేర్ అయినట్టు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట, మొత్తం థియరీ కూడా. సో ఇక్కడ ఏం చేసినారంటే మెజర్ ద మాస్ ఆఫ్ ద కెలరీమీటర్ అలాంగ్ విత్ స్టిర్రర్. అంటే ఒక కెలరీమీటర్ ఉంటుంది. కెలరీమీటర్లో ఏం చేస్తామంటే ఒక స్టిర్రర్ని తీసుకుంటాను. నేను ఇట్లా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్గా బ్రీఫ్గా చెప్తాను నేను ఇక్కడ ఒక డయాగ్రామ్తో. సో ఇది కూడా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఒక స్టిర్రర్ ఇలా ఉంటుందంటే కెలరీమీటర్ ఏముందంటే ఒక స్టిర్రర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇది స్టిర్రరు, ఇది కెలరీమీటర్ టోటల్ కూడా. ఈ కెలరీమీటర్ మాస్ ఆఫ్ ద కెలరీమీటర్, దీని యొక్క మాస్ ఎంత ఉంటుందంటే m1 ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నౌ ఫిల్ 1/3 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ కెలరీమీటర్ విత్ వాటర్. 1/3 వరకు ఏం చేయాలంటే మనము వాటర్తో దీన్ని ఏం చేయాలంటే ఫిల్ చేయాలంట. టోటల్ ఫిల్ చేసిన తర్వాత ఏమవుతుందంట ద మాస్ ఆఫ్ ద వాటర్. సో ఇక్కడ ఏమన్నాడంటే నో ఫిల్ ద మాస్ ఆఫ్ ద కెలరీమీటర్ m1 వాటర్ చేసిన మాస్ ఆఫ్ ద కెలరీమీటర్ విత్ వాటర్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఉంది కెలరీమీటరు ప్లస్ వాటర్, టోటల్ మాస్ m2 అనమాట. అయితే మనకి మాస్ ఆఫ్ ద వాటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే కెలరీమీటర్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు m2 అంట మాస్. అప్పుడు మనకి ఏం చేయాలి, ఓన్లీ వాటర్ మాస్ మాత్రమే తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద కెలరీమీటర్ m1 అంటే m1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు m2. వీ నీడ్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద కెలరీమీటర్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద వాటర్ అంటే m2 మైనస్ ఇక్కడ అడిషన్ చేస్తున్నట్టు సైడ్ పోతే సబ్ట్రాక్ట్ చేస్తుంది m1. సో వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద వాటర్ అంటే వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద వాటర్ m2 మైనస్ m1గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ కెలోరీమీటర్ ఈజ్ ఈక్వల్ టు T1 టెంపరేచర్. ఎందుకంటే T1 రెండింటికి కెలోరీమీటర్ అండ్ వాటర్ ఆర్ అట్ సేమ్ టెంపరేచర్. కెలోరీమీటర్ అండ్ వాటర్కి రెండు కూడా సేమ్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి దీని యొక్క టెంపరేచర్ T1 అనమాట. ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ కెలరీమీటర్ తీసుకుంటాము, దాని యొక్క మాస్ m1 ఉంటుంది. మళ్ళీ దాంట్లోకి వాటర్ వేస్తాం, అప్పుడు టోటల్ మాస్ m2 అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద కెలరీమీటర్ m1. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద వాటర్ అంటే అప్పుడు ఏం చేస్తామంటే కెలరీమీటర్ మాస్ని ఏం చేస్తామంటే టోటల్ మిక్చర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద వాటర్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది. నెక్స్ట్ కెలరీమీటర్ అండ్ వాటర్ అంటే స్టిర్రర్. కెలరీమీటర్ అంటే స్టిర్రర్ అంటే కెలరీమీటర్ అంతా కలిపి మనం ఇక్కడ కెలరీమీటర్గా కన్సిడర్ చేస్తాం. కెలరీమీటర్ ప్లస్ వాటర్ యొక్క టెంపరేచర్ అనేది సేమ్, రెండు రూమ్ టెంపరేచర్లో ఉంటాయి, సేమ్ టెంపరేచర్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ T1గా తీసుకున్నాం. టేక్ ఏ ఫ్యూ లెడ్ షార్ట్స్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ హాట్ వాటర్ ఆర్ స్టీమ్ హీటర్. హీట్ దెమ్ అప్ టు ఏ టెంపరేచర్ 100 degrees సెంటిగ్రేడ్. అంటే ఏదైనా ఒక స్టీమర్ తీసుకొని లేదంటే కన్నా ఇక హాట్ వాటర్లో వేసి ఇక్కడ తీసుకుంటే మనము మార్బుల్స్ లేదంటే కన్నా ఐరన్ మార్బుల్స్ లేకపోతే లెడ్ షార్ట్స్ అని కూడా అంటారు. వాటిని ఎంతవరకు చేయాలంటే 100 degrees సెంటిగ్రేడ్ వరకు రీచ్ అయ్యేంత వరకు వాటిని హీట్ చేయాలి. దాన్ని మనం టెంపరేచర్ T2 అంటే ఇనిషియల్లీ ద టెంపరేచర్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ ఈజ్ T2 అని అనుకుంటామన్నట. నెక్స్ట్ ఏం చేయాలంట ట్రాన్స్ఫర్ ద హాట్ లెడ్ షార్ట్స్ క్విక్లీ ఇంటూ ఏ కెలరీమీటర్. మనం చెప్పాం కదా. సో ఇక్కడ మనం ఏం చేసినామంటే ఇందాక చెప్పినా నేను ఒక కెలరీమీటర్ తీసుకుంటాం, కెలరీమీటర్ విత్ స్టిర్రర్ తీసుకుంటాము. ఈ స్టిర్రర్లో వచ్చేసి మనకి ఇక్కడ వాటర్ కూడా తీసుకుంటాం. ఇనిషియల్గా దాని యొక్క టెంపరేచరు T1 అనేది ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఏం చేయాలంట ట్రాన్స్ఫర్ ద హాట్ లెడ్ షార్ట్స్ క్విక్లీ ఇంటూ ఏ కెలరీమీటర్లోకి మనం ఏం చేయాలంట ఈ హాట్ లెడ్ షార్ట్స్ అనేది దీంట్లో వేసేయాలంట.
అప్పుడు కెలరీమీటర్. వీ విల్ నోటీస్ దట్ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ద మిక్చర్ సెటిల్డ్ టు ఏ సర్టెన్ టెంపరేచర్ ఆఫ్టర్ సమ్ టైమ్. అంటే అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో అనేది హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి వాటర్ ఉంది, ఇక్కడ వచ్చేసి కెలరీమీటర్ అలాంగ్ విత్ స్టిర్రర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉండే లెడ్ షార్ట్స్ వేసినప్పుడు ఏమవుతుందంట దీంట్లోంచి హీట్ అనేది ట్రాన్స్ఫర్ కావడం, అంటే దీస్ ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్లో ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం, మెజర్ దిస్ టెంపరేచర్ T3 అండ్ మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ అలాంగ్ విత్ కంటెంట్స్. అంటే ఇక్కడ తీసుకున్నాము ఫస్ట్లో లెడ్ షార్ట్స్ టెంపరేచర్ ఎంత ఉండే T2 ఉండే, నెక్స్ట్ కెలోరీమీటర్ అలాంగ్ విత్ వాటర్ టెంపరేచర్ ఉండే T1 ఉండే. ఆఫ్టర్ ద మిక్చర్ అయిన తర్వాత దీని యొక్క టోటల్ టెంపరేచరు T3 అండ్ టోటల్ మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ అలాంగ్ విత్ కంటెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ కెలోరీమీటర్ అంటే ఇక్కడ చూడండి కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ లెడ్ షార్ట్స్ మాస్ వచ్చేసి ఎంత ఉందంట M3 ఉంది. టెంపరేచర్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఎంత ఉందంట T3. దీన్ని మనం ఏమంటామంటే మిక్చర్ అని అంటాం అనమాట. సో కెలోరీమీటర్ వాటర్ అండ్ లెడ్ షార్ట్స్ టెంపరేచర్ T3, కెలోరీమీటర్ ప్లస్ వాటర్ అండ్ లెడ్ షార్ట్స్ టెంపరేచరు మాస్ M3 అనమాట. ఇది మిక్చర్ ఫైనల్గా ఆఫ్టర్ ద మిక్చర్ M3. అయితే ఇక్కడ చూడండి మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ లాంగ్ విత్ కంటెంట్స్ M3. ఇప్పుడు మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి మాస్ M3 ఉంది, లెడ్ షార్ట్స్ మాస్ ఏంటంటే కెలోరీమీటర్ ప్లస్ వాటర్. మనకు ఫస్ట్లో చెప్పినానండి కెలోరీమీటర్ ప్లస్ వాటర్ దాని యొక్క మాస్ M2 ప్లస్ ఇక్కడ ఉండేది ఏంటిదంటే L అంటే లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు M3. ఇప్పుడు మనకు కావాల్సింది వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ అంటే ఏంది, ఇది ఎల్ మిక్చర్తో లెడ్ షార్ట్స్ M3, మీ లెడ్ షార్ట్స్ వాటర్ కెలోరీమీటర్ M3. కానీ లెడ్ షార్ట్స్ మాస్ మాత్రం తెలుసుకోవాలంటే M3 మైనస్ M2గా మనం రాసుకుంటాము ఇక్కడ. అయితే ఇప్పుడు దీంట్లో మిక్చర్లో ఉండేటువంటి సిన్స్ దేర్ ఈజ్ నో లాస్ ఆఫ్ హీట్ టు సరౌండింగ్స్, దాంట్లో ఉండే టెంపరేచర్ అనేది ఎక్కడ కూడా సరౌండింగ్ అనేది ఎక్కడ తీసుకోవద్దు, దాని క్యాప్ అనేది క్లోజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, వీ కెన్ అజ్యూమ్ దట్ మనం ఏం కనుక్కుంటాం ఇక్కడ ద ఎంటైర్ హీట్ లాస్ట్ బై ద సాలిడ్స్. అంటే ఫస్ట్లో దీని యొక్క టెంపరేచర్ వచ్చేసి T2 ఉండే, దాని యొక్క ఈ కెలోరీమీటర్ యొక్క టెంపరేచర్ T1 ఉండే. ఎప్పుడైతే మనము T1 టెంపరేచర్లో ఉండేదానికి లెడ్ షార్ట్స్ వేసినామో ఆ టోటల్ మిక్చర్ అనేది ఏమైందంటే T3 అయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టెంపరేచర్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ టెంపరేచర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ గురించి మనం తెలుసుకోవాలంటే ఏంటంటే కెలోరీమీటర్ ఫస్ట్ టెంపరేచర్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ ఫస్ట్లో T2 మైనస్ T3గా రాసుకుంటాం. ఎందుకంటే T3 ఈజ్ ద మిక్చర్, T3 అనేది మిక్చర్, T2 అనేది ఏంటంటే లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్. ఇప్పుడు ఎప్పుడు కూడా T2 అనేది కెలోరీమీటర్తో కంపేర్ చేసే టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని T2 హయ్యర్ టెంపరేచర్ మైనస్ లోయర్ టెంపరేచర్, ఇక్కడ ఉండే మిక్చర్ కంటే లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. T3 మైనస్ T1 ఇది ఎప్పుడంటే మిక్చర్ కంటే కెలోరీమీటర్ ప్లస్ వాటర్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అది కెలోరీమీటర్ ఈజ్ ఈక్వల్ టు అండ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు T3 మైనస్ T1. దీన్ని కూడా మళ్ళీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. We can assume that the entire heat lost by solid is transferred to the calorie and water to reach the find temperature. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఎప్పుడైతే మిక్చర్ అనేది తీసుకున్నామో అంటే ఇక్కడ కెలోరీమీటర్ ఉంది, ఈ కెలోరీమీటర్లో ఏముందంటే ఒక స్టిర్రర్ అనేది ఉంది, స్టిర్రర్తో పాటు 1/3 ఆఫ్ వాటర్ అనేది ఉంది. వాటర్తో పాటు మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ లెడ్ షార్ట్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఈ టోటల్ టెంపరేచర్ మాస్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ, కానీ టెంపరేచర్ లేదంటే ఈ టోటల్ని మనం ఏమంటామంటే మిక్చర్ T3 అని అంటాం అనమాట. ఫస్ట్లో దీంట్లో ది T1 ఇక్కడ T2 అనేది ఏంటంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్, ఇది వచ్చేసి లెడ్ షార్ట్స్ యొక్క టెంపరేచర్. అండ్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉందంటే T1 ఉంది. ఇక్కడ T2 ఈజ్ ద హైయెస్ట్ టెంపరేచర్, T1 అంటే రూమ్ టెంపరేచర్ అనుకోండి, T2 ఈజ్ ద హైయెస్ట్ టెంపరేచర్, T1 ఈజ్ ద లోయర్ టెంపరేచర్. అండ్ T3 అనేది ఏంటిదంటే ఇక్కడ మిక్చర్. మీకు చెప్పిన ఇంతకుముందు మనం ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ నెట్ హీట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్ అని చెప్పిన. హయ్యర్ టెంపరేచర్ కంటే మిక్చర్ వాల్యూ తక్కువగా ఉంటుంది, లోయర్ టెంపరేచర్ కంటే మిక్చర్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది టెంపరేచర్ని కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి ఇక్కడ ఏవి హీట్ని లాస్ అవుతున్నాయి, ఏవి హీట్ని గెయిన్ అవుతున్నాయంటే ఇక్కడ ఉండే మిక్చర్లో లెడ్ షార్ట్స్లో ఉండే టెంపరేచర్ని కెలోరీమీటర్
అండ్ వాటర్ అనేటివి ఏం చేస్తున్నాయంటే హీట్ని గెయిన్ అవుతూ ఉన్నాయని మనం ఇక్కడ చెప్తాము. లెడ్ షార్ట్స్ అనేటివి ఏమవుతున్నాయంటే హీట్ని లాస్ అవుతున్నాయని చెప్తాం. ఏవైతే హీట్ని లాస్ అవుతుంటాయో వాటికి ఎక్కువ టెంపరేచర్ ఉన్నట్టు, ఏవైతే హీట్ని గెయిన్ అవుతూ ఉంటాయో వాటికి తక్కువ టెంపరేచర్ ఉన్నట్టు చెప్తాం ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే లెట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద కెలరీమీటర్ ఎస్సి, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద కెలరీమీటర్ లెడ్ షార్ట్స్ ఎస్ఎల్, లెడ్ షార్ట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీటు, వాటర్ స్పెసిఫిక్ హీటు, కెలరీమీటర్ స్పెసిఫిక్ హీటు. సో మనం ఇట్లా రాసుకుంటాం ఎస్ఎల్ అంటే నెట్ హీట్ లాస్. ఏది లాస్ అవుతుంది? లెడ్ షార్ట్స్ లాస్ అవుతున్నాయి హీట్ని. ఈజ్ ఈక్వల్ టు ఏవి గెయిన్ అవుతున్నాయి? కెలరీమీటర్ ప్లస్ వాటర్, కెలరీమీటర్ ప్లస్ వాటర్. హీట్ లాస్ట్ బై ద సాలిడ్ లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కెలరీమీటర్ అండ్ వాటర్, రెండు కూడా ఇటుతుంది. సో ఇక్కడ M3 మైనస్ M2 ఇవన్నీ ఎలాగ వచ్చినాయంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మనం వీడియోలో చెప్పాం కదా మనము స్పెసిఫిక్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ ఆఫ్టర్ ద మిక్చర్. ఇదంతా కూడా ఆఫ్టర్ ద మిక్చర్ మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ M3 మైనస్ M2 ఇంటూ SL అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ ఇక్కడంతా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి Q1 QL is equal to QC plus QW. QL అంటే స్పెసిఫిక్ ఇది MSL delta T is equal to MSC delta T plus MSW delta T గా మనం దీటిని రాసుకోవచ్చు. సో ఇక్కడ మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ ఆఫ్టర్ ద మిక్చర్, మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ ఆఫ్టర్ ద మిక్చర్ మాస్ ఆఫ్ ద కెలరీమీటర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద కెలరీమీటర్, మాస్ ఆఫ్ ద వాటర్, టెంపరేచర్ ఆఫ్ ద వాటర్. సో ఇట్లా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. ఇంకా సింపుల్గా తెలుసుకుంటే మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్, ఫస్ట్ మాస్ ఎంత ఉంది లెడ్ షార్ట్స్ అంటే ఇక్కడ చూడండి వెరీ సింపుల్గా. ఇప్పుడు ఫస్ట్ ఈ లెడ్ షార్ట్స్ గురించి వీటి గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కెలరీమీటర్. ఇప్పుడు వీటిని మనం కన్సిడర్ చేస్తే కెలరీమీటర్ అండ్ వాటర్ అండ్ లెడ్ షార్ట్స్, వీటిని ఇలా తీసుకుందాం ఒకసారి. ఇలా తీసుకున్నప్పుడు దీంట్లో బిఫోర్ ఇది వచ్చేసి బిఫోర్ కెలరీమీటర్ మాస్ వచ్చేసి M1, టోటల్ మాస్ M1. అండ్ దీంట్లో ఉండే టెంపరేచర్ వచ్చేసి కెలరీమీటర్ మాస్ M1, కెలరీమీటర్ టెంపరేచర్ T1. ఇప్పుడు వాటర్కి వద్దాం. వాటర్కి వచ్చే లోపల బిఫోర్ మాస్ ఎంత ఉంది? M2 మైనస్ M1 చెప్పినాం కదా. M1 ప్లస్ అంటే కెలరీమీటర్ తీసుకున్నాం, మళ్ళీ వాటర్ వేస్తే మిక్చరు M2లో నుంచి ఏం చేసినాం? కెలరీమీటర్ మాస్ని తీసేస్తే అప్పుడు మనకి మాస్ ఆఫ్ ద వాటర్ అనేది వస్తుంది. మళ్ళీ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే కెలరీమీటర్ అండ్ వాటర్ రెండింటికి కూడా సేమ్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే T1 అని అంటాం అనమాట. ఇప్పుడు ఈ లెడ్ షార్ట్స్ తీసుకుందాం. లెడ్ షార్ట్స్ మాస్ బిఫోర్ ఎంత ఉందో తెలీదు. మిక్చర్తో మొత్తం ఏం చేసినామంటే మిక్చర్తో ఫస్ట్ M3 ఉండే, అప్పుడు లెడ్ షార్ట్స్ మాత్రమే తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం? కెలరీమీటర్, ఇక్కడ కెలరీమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు M3. ఇప్పుడు మనకి లెడ్ షార్ట్స్ మాస్ మాత్రమే తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం? కెలరీమీటర్ ప్లస్ వాటర్ వచ్చేసి ఎంత ఉంది? M2 ఉంది. లెడ్ షార్ట్స్ వచ్చేసి M3 ఉంది. సో L ఈజ్ ఈక్వల్ టు M3 మైనస్ M2. ఇది మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్. అండ్ టెంపరేచర్ చూసుకున్నట్టయితే ఇనిషియల్గా T2 ఉండే, ఇనిషియల్గా ఫస్ట్లో ఎంత ఉండే? T2 ఉండే. మిక్చర్లో ఏమైంది అంటే మిక్చర్లో చూసుకున్నప్పుడు ఏం చేసినామంటే ఇప్పుడు దీంట్లో కెలరీమీటర్ ప్లస్ వాటర్ అండ్ లెడ్ షార్ట్స్ టెంపరేచర్ మూడింటి యొక్క కెలరీమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ లెడ్ షార్ట్స్ టెంపరేచర్ ఎంత ఉండే? T3 ఉండే. అప్పుడు ఈ రెండు ఏం చేసినా ఈ మిక్చర్ కదా, అప్పుడు L ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T3. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు ఇంతకుముందు చెప్పినా నేను టెంపరేచర్ తీసుకున్నప్పుడు ఇది 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది వచ్చేసి 60 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ ఉండే మిక్చర్ ఏదైతే ఉంటుందో అది హయ్యర్ టెంపరేచర్ కంటే తక్కువ ఉంటుంది, లోయర్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంటుంది. దీంట్లో హయ్యర్ టెంపరేచర్ ఏంటంటే లెడ్ షార్ట్స్, లోయర్ టెంపరేచర్ ఏంటంటే కెలరీమీటర్ ప్లస్ వాటర్. అందుకనే లెడ్ షార్ట్స్ L ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T3గా మనం వీటిని తీసుకున్నాం అనమాట. ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T3 ఇవి ఇలా తీసుకుంటాం. ఇప్పుడు మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ మాస్ ఎంత ఉంది? M1 ఉంది. దీని యొక్క మాస్ ఎంత ఉంది? M2 మైనస్ M1 ఉంది. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఏం చేయాలి? కెలరీమీటర్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మిక్చర్ తర్వాత టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు మిక్చర్ కంటే తక్కువ ఉంటుంది అంటే అప్పుడు ఏం చేస్తాం? మిక్చర్ మైనస్
సెకండ్ టెంపరేచర్. ఇక్కడ కూడా మిక్చర్ ఏంటిది T3 మైనస్ దీని యొక్క సెకండ్ టెంపరేచర్ కదా T1 అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా అంతే, మిక్చర్ ఎంత ఉంది T3 నుంచి ఏం చేస్తాం T1. ఈ మిక్చర్ అంటే ఏంటంటే ఫస్ట్లో దీని టెంపరేచర్ T1 ఉండే, నెక్స్ట్ వాటర్ కూడా ఏం వేసినాం దీంట్లో వాటర్ వేసినప్పుడు ఈ అంత టెంపరేచర్ T1 ఉండే. ఎప్పుడైతే లెడ్ షార్ట్స్ వేసినాం అంటే ఇప్పుడు లెడ్ షార్ట్స్ ఒక బౌల్లో తీసుకున్నాము, ఇక్కడ వచ్చేసి కెలోరీమీటర్ అనేది ఉంది తీసుకున్నాం, ఇక్కడ లెడ్ షార్ట్స్ హయ్యర్ టెంపరేచర్. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇదంతా కలిపి మిక్చర్ T2 మైనస్ T3 మైనస్ T1 ఈ రెండు ఎప్పుడు వస్తాయంటే లెడ్ షార్ట్స్ని టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు. ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే వాటర్ ఆర్ కెలోరీమీటర్ని ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు వాల్యూస్ అన్నీ వస్తాయి అన్నమాట. మాస్ ఆఫ్ ద లెడ్ షార్ట్స్ M3 మైనస్ M2 డెల్టా T T2 మైనస్ T3 మాస్ M1 మాస్ M2 మైనస్ M1 డెల్టా T T3 మైనస్ T1 డెల్టా T T3 మైనస్ T1 ఇట్లా మనం ఏం చేస్తామంటే కన్సిడర్ చేస్తాం.